కోకోనట్ ఆయిల్ 2 బాటిళ్ళు. ఇందులో గోరంటాకు బాగా తడిగా ఉంది, డ్రై అయిపోయింది కూడా. నెక్స్ట్ ఆమ్లా ఉసిరికాయలు, నెక్స్ట్ మందారాకు, నెక్స్ట్ మందార పువ్వులు, నెక్స్ట్ పచ్చి పసుపు, ఇందులో కావాల్సిన సీడ్స్, ఇందులో బావంచాలు ఉన్నాయి, నెక్స్ట్ బ్లాక్ సీడ్స్ ఉన్నాయి, నెక్స్ట్ మెంతులు ఉన్నాయి. అదే బ్లాక్ సీడ్స్ అంటే జీలకర్ర, నల్ల జీలకర్ర ఇవి ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి ఇవి కడాయిలో వేయాలి. ఇందులో అలోవెరా, నెక్స్ట్ ఇది కరివేపాకు వేసి ఈ ఆయిల్లో మొత్తం మనం వేపుకోవాలి. ఓకే, ఈ 2 ఆయిల్ డబ్బాలో కొన్నాను. ఇప్పుడు ఈ ఆయిల్ కడాయిలో పూర్తిగా వేస్తాను. ఆల్మోస్ట్ ఆయిల్ అంతా కరిగిపోతాయి. చూడండి, అసలు నీళ్ళలాగే ఉంది, అసలు ఏం లేదు అలా. ఇక్కడ సైడ్ ఉన్నాయి ఇవి కూడా వేయాలి. అలా కరగలేదు, ఇది పెట్టాను. పూర్తిగా అందరూ పంపిస్తే ఇది కూడా ఖాళీ అయిపోయి గడికెట్టింది. ఇది కదా మొత్తం గడికెట్టింది. ఇప్పుడు ఇవి సైడ్ పెట్టాక ఓకే. ఇప్పుడు స్టెప్ బై స్టెప్ నెమ్మదిగా వేసుకోవడమే. నేను ఫస్ట్గా ఆమ్ల పసుపు కలిపి చేస్తున్నాను. ఎందుకంటే బాగా హీట్ ఎక్కిపోతే మొహం మీద తొలుతాయి. లైట్ నొరుగు వచ్చింది కనుక వేసిస్తాయి. అది ఇప్పుడు ఏగుతాయి. ఫస్ట్ వేయాలి. ఫస్ట్ వేసి నెమ్మదిగా ఏగుతుంటే వేగుతాయి. లాస్ట్గా మనకి ఈ ఆయిల్ వచ్చింది. ఇప్పుడు ఇది చల్లారాక డబ్బాలో పోసుకొని స్టోర్ చేసుకొని డైలీ రాసుకోవడమే. ఇది ఆయిల్.